ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇదేంటంటే గ్రీన్ పీస్తో చేసిన చపాతీ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ముందుగా గోధుమ పిండి కలిపేసేసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. కలిపేసుకుని నానబెట్టేసుకున్నాను నైటే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అని చెప్పేసి. ముందుగా ఏం చేశానంటే ఆ నైటే నేను గ్రీన్ పీస్ని కూడా నానబెట్టేసాను అనమాట ఫ్రెండ్స్. నేనైతే ఎక్కువ నానబెడతాను, ఎక్కువసేపు నానబెట్టేసి ఏం చేశానంటే చపాతీ పిండి కలిపేసి రాత్రి నానబెట్టాం కదా, దాంట్లో ఏం కలిపానంటే ఫ్రెండ్స్, చపాతీ పిండిలో 2 స్పూన్లేమో ఆయిల్, కొంచెమేమో మిల్క్ అనమాట, పాలు కూడా కలిపాను అనమాట. పాలు సరిపడా సాల్ట్ అనమాట. ఇవన్నీ కూడా కలిపేసి ముందుగా కలుపుకున్నాను అనమాట. తర్వాత సరిపడా వాటర్లో కూడా కలిపేసి నైటే నానబెట్టేసాను అనమాట ఫ్రెండ్స్. ఇది అంటే బాగా నానుతుంది కదా అని చెప్పేసి చపాతీకి. అంటే మా ఇంట్లో మేము ఇలా చేస్తాం ఫ్రెండ్స్. అమ్మ చేసినా నేను చేసినా ఇలా కలిపేసి నానబెట్టేసాం అనమాట. మార్నింగ్ నానబెట్టి ఉంచిన గ్రీన్ పీస్ ఉన్నాయి కదా, అవి కచ్చాపిచ్చిగా మిక్సీ పట్టేసి మళ్ళీ ఇది ముందుగా రెడీ చేసుకున్న గోధుమ పిండి ఉంది కదా ఫ్రెండ్స్, దాంట్లో మళ్ళీ మామూలు పొడి గోధుమ పిండి కలిపేసి మళ్ళీ ఈ గ్రీన్ పీస్ మిక్సీ చేసింది కలిపేసి మళ్ళీ మొత్తం అంతా కలిపేసి అదే పిండిలో మిక్సీ పట్టిన దాంట్లో కలిపి ఇలా రొట్టెలా చేస్తానన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఈ గ్రీన్ పీసులు కనిపిస్తున్నాయి కదా మీకు, దాంట్లోకి ఏంటంటే ఫ్రెండ్స్ గ్రీన్ పీస్ చపాతీలోకి గ్రీన్ పీసు బంగాళదుంప ఉడకబెట్టేసి అనమాట, నానబెట్టిన వాటిలో తీసేసి పెట్టేసి దాన్ని కర్రీగా చేశాను అనమాట ఫ్రెండ్స్. దాంట్లో కర్రీకి ఏంటంటే ఫ్రెండ్స్ సాల్ట్, లైట్గా కారం, అంటే పచ్చిమిరకాయలు వేయలేదు కాబట్టి కారము, సాల్ట్, పసుపు వేసేసి సరిపడా వాటర్ పెట్టేసి ఈ విధంగా గ్రేవీ కర్రీగా చేశాను అనమాట బంగాళదుంప. దీంట్లో ఏంటంటే ఫ్రెండ్స్ లాస్ట్లో నేను గ్రీన్ పీసు చపాతీలోకి చేసింది కొంచెం ఉంచేసి అది ఈ గ్రేవీలో కలిపేసాను అనమాట. ఈ పీస్ని కూడా మిక్సీ పట్టేసింది దీంట్లో కర్రీకి అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది కాకుండా ఇది ఫుల్ వీడియో కావాలంటే నాది వేరే ఛానల్ ఉంది ఫ్రెండ్స్, దాన్ని కూడా విజిట్ చేయండి ఫ్రెండ్స్. అది ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ అంటే లోక్స్ మై రెసిపీస్ అని ఛానల్ ఉందన్నమాట ఫ్రెండ్స్. అది దాంట్లో ఫుల్ వీడియోస్ ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, నేను వీడియోస్ మగ్గం వర్క్కి నెక్లెస్లు లాంటివి చేయట్లేదు కాబట్టి ఫ్రెండ్స్, నేను ఇట్లాగ వీడియోస్ కావాలి కాబట్టి ఇంట్లో చేసిన ప్రతి ఒక్కటి కూడా పెడతానమాట ఫ్రెండ్స్. అందుకని ఆల్ ఇన్ వన్ అని చెప్పేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నా ఛానల్కి, నీతా నాగరాజ్ ఆల్ ఇన్ వన్ అని. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఐటము పెడతానమాట. ఫుల్ వీడియో అయితే వేరే ఛానల్లో ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.